చిలికితే డోలచాను అయితే చూస్తున్నారు కదా, సాంగ్తో వింటే డెఫినెట్లీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు నిజంగా చెప్పాలంటే. ఓకే, ఇందులో ఎక్కువ కీ యానిమేషన్ బేస్ మీద ఉంటుంది. ఇందులో అంటే కెమెరా యూజ్ చేసిన ఒక సబ్స్క్రైబర్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఎక్స్పోర్ట్ అనేది ఒకటే అని కాదు, చాలామంది ఉన్నారు. కానీ ఒక సబ్స్క్రైబర్ చాలా అంటే చాలా టార్చర్ పెడుతున్నాడు. అది ఎక్స్పోర్ట్ అనేది 50% రావడం కానీ 75% రావడం కానీ 99% వచ్చినా కూడా క్యాన్సిల్ అవుతుందని అంటున్నారు. అలా వచ్చినప్పుడు మీరు ఒకటే చేయండి, బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ లేకుండా చూసుకోండి. ఇంకోటి అలా వచ్చినప్పుడు ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం క్వాలిటీ అనేది లో చేయండి. ఓకేనా, క్వాలిటీ లో చేస్తే డెఫినెట్లీ వస్తుంది, ఇందులో నో డౌట్. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిన. పెద్ద అంటే కొంచెం పెద్ద సైజు ఉన్న ఫొటోస్ అనేది ప్రాబ్లం వస్తుంది. పెద్ద సైజు అంటే అందులో ఎక్కువ మెటీరియల్ యూజ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. డెఫినెట్లీ ఇదైతే సొల్యూషన్ అయితే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి వదిలేద్దాం. సో ఇది ఎందుకు డిస్క్రిప్షన్లో అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ ఇచ్చాను, అది యాడ్ చేసుకోండి. దానికంటే ముందు ఫాంట్ డౌన్లోడింగ్ చేసుకోండి మీరు. ఓకేనా, ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను చాలా వీడియోస్లో చెప్పాను. తెలియకపోతే ఒక చిన్న కామెంట్ చేసేయండి. నా దగ్గర ఒక వీడియో క్లిప్ ఉంది, అది మీకు సెండ్ చేసేస్తాను, అది చూసి మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, కామెంట్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫొటోస్ అనేది ఒకటి 1:1లో ఉంది, ఇంకోటి 4:5లో ఉంది, ఇంకోటి 6:9లో ఉంది. అప్పుడు మీకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టినా కూడా చాలా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఓకేనా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ అనేది ఒక సైజులో కట్ చేసుకోండి ఏదైనా కానీ. ఓకేనా, నేను ఒక సైజు చెప్తాను, మ్యాక్సిమం కొన్ని వీడియోస్లో చెప్తాను, కొన్ని వీడియోస్లో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కింద ప్లస్ సెకండ్ 4:5లో రేషియో ఫోటో సెలెక్ట్ చేసి ఏదైనా కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో అనేది 3:4 ఏదో ఉంది సంథింగ్ అది. ఓకే, ఈ ఫోటోని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ యూజ్ చేస్తా, కొంచెం మిర్రర్ ఆన్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటా. ఇక్కడ చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసి పైన సేవ్ ఐకాన్లోకి వెళ్ళి కరెంట్ ఫీమ్ యాస్పిఎన్జీలోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా ఇలా. ఓకే, ఇలా మీకు బ్యాక్గ్రౌండ్ కవర్ కానీ టైల్స్ ఎఫెక్ట్ అయితే యూస్ అవుతుంది, ట్రై చేయండి. ఓకే, ఇలా అయితే ఒక 5-6 ఫొటోస్ సరిపోతుంది, కట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో కట్ చేసిన ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎక్కడ అంటే ఇది. ఓకే, ఇక్కడ యాడ్ చేసిన సేమ్ ఫోటోని ఇంకోసారి ఇక్కడ యాడ్ చేయండి. ఈ రెండు స్టార్టింగ్లో సేమ్ ఫోటో ఉండాలి. ఓకేనా, దాని తర్వాత మీరు ఇక్కడ మనకు ఒక్కొక్కసారి రీప్లేస్ పెట్టేటప్పుడు మాత్రం ఇక్కడ 3 ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ఈ ఫిల్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, ఈ 2 ఆప్షన్ వద్దు. ఓకే, ఈ ఫిల్ ఆప్షన్ బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, తర్వాత మీరు మ్యాక్సిమం 1 by 1 రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను మెయిన్ ప్రాసెస్ చెప్తాను మీకు. ఏం మెయిన్ ప్రాసెస్ అనేది చెప్తాను. లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో యాడ్ చేయకండి, స్టార్టింగ్లో బీట్ మార్క్ దగ్గర యాడ్ చేయండి. అంటే 1 సెకండ్ 25 millisecond తర్వాత వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకుందాం ఎలా సెట్ అయిందా లేదా అనేది. ఇప్పుడు చూడండి, సూపర్ కదా. ఓకే, ఇప్పుడు మీ ఫోటోకి సెట్ కాకపోతే మీరు మీ ఫింగర్ తోటి గుర్తుపెట్టుకోండి, మీ ఫింగర్ తోటి మీ ఫోటో సెలెక్ట్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్కటి ఇలా అయితే చేసుకోండి. ఇంకోటి మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మాత్రమే పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ కలర్ ఉంది, ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ కనిపిస్తుంది కాబట్టి ఈ రెడ్ కలర్ని రిమూవ్ చేసి ఎల్లో కలర్ పెడతాను. ఇలా కొంచెం మ్యాచింగ్ ఉంటుంది, బాగా ఉంటుంది. ఓకే, అంతే. ఈ వీడియోని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.